హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, టుడే మన కర్రీ వచ్చేసి మటన్ కీమా. అది కూడా పిల్లలకైతే టేస్టీగా మసాలా లేకుండా చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ప్రాసెస్ ని చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ ని తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయండి. ఆనియన్స్ ని ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించండి. ఇలా బాగా వేగిన తరువాత 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకుందాం. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుందాం. వీటిని పేస్ట్ లా చేసి కర్రీలో వేయడం వల్ల చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా వేగిన తర్వాత మటన్ కైమాను వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తరువాత ఒకసారి మూత పెట్టి ఆయిల్లో మగ్గించండి. బాగా మగ్గిన తరువాత 1 స్పూన్ కారం అలాగే తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2.5 కప్పుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ రానివ్వండి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్ గా కుక్ అయ్యిందో. వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. నేను చెప్పే స్టెప్స్ తో ఇలా ఈజీగా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.